నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారింది. పొద్దంతా ఎండగా ఉండగా సాయంత్రం కాగానే రాజేంద్రనగర్ మున్సిపాలిటీ పరిధిలోని శివరాంపల్లి, కాటేదాన్, దుర్గానగర్ ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. భారీ వర్షంతో రోడ్లపై నీరు నిలిచిపోయి ట్రాఫిక్ తీవ్రంగా ప్రభావితమైంది. ఆఫీసుల నుండి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం ప్రారంభమవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ గ్రామ శివార్లోని గోకుల్ ఫంక్షన్ హాల్లో కొండాపూర్ మండలం మల్లెపల్లి గ్రామ మాజీ సర్పంచ్ జగదీశ్వర్ శివలీల అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కు పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ వైఫల్యాలను వివరించాలని సూచించారు. ఈ బాధ్యతలు ప్రతి ఇంటికి పంచాయతీ ఆదేశించబడింది. మనం కూడా ఈ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఆ బాధ్యతలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు సర్పంచులు, వార్డులు, అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వచ్చిన మనందరూ మల్కాజ్గిరి సర్కిల్ వినాయక్ నగర్ లో మల్కాజ్గిరి చికెన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. పెద్ద కంపెనీలు ఇచ్చే మార్జిన్ తగ్గించడంతో చిన్న చికెన్ షాప్స్ నష్టపోతున్నాయని అధ్యక్షుడు విజయ్ కుమార్, కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పేపర్ రేట్లు ఎక్కువగా చూపించి తక్కువ ధరకు అమ్మమని ఒత్తిడి పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, కంపెనీలు చొరవ తీసుకుని గతంలో ఇచ్చిన మార్జిన్ విధానాన్ని పునరుద్ధరించాలని వారు కోరారు. ఇప్పుడు మేము పేపర్లో రేట్ ఇచ్చుకునే స్థితిలో లేము. వాళ్ళే రేటు కంటిన్యూ చేస్తారు. మాకేందంటే ఇప్పుడు మేము కస్టమర్కి తక్కువ అమ్మలేము, ఎక్కువ అమ్మలేము. ఎక్కువ అమ్మితే ఇంతకుముందు నుంచి కస్టమర్స్ కూడా పేపర్ రేట్కి అలవాటు పడ్డారు. ఇప్పుడు ఏందని ఆ పేపర్ రేట్ వచ్చి మాకు చూపించి ఈ రేటు పేపర్లు ఇస్తారు, మీరెందుకు ఎక్కువ అమ్ముతారు అని క్వశ్చన్ చేస్తారు. దానివల్ల పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఇన్నేళ్ల నుంచి మేము ఎట్లా మీతో బిజినెస్ చేస్తున్నాము, అదే విధంగా మాకు కూడా కొంచెం మార్జిన్ పెంచి ఇంతకుముందు లాగా ఎలా మార్జిన్ ఇచ్చారో అదే మార్జిన్ ఇచ్చి మేము ఎక్కువ పెంచమంటలేము, పబ్లిక్ కూడా మోసం చేద్దామంటలేము. మాకు ఇంతకుముందు ఎలా మార్జిన్ అయితే ఇచ్చారో అదే మార్జిన్ కంటిన్యూ చేయాలని ఏదైతే పెద్ద కంపెనీలు ఉన్నా కంపెనీని విజ్ఞప్తి చేస్తున్నాం తప్ప మేము ఏం అడగట్లేదు. దయచేసి చిన్న చిన్న షాపులు ఉన్నారు, వాళ్ళని అర్థం చేసుకొని కొంచెం ఒక్క అడుగు మీరు వెనకకి వేసైనా సరే మళ్ళీ రిపీట్ చేసుకొని దాన్ని చూసి చెక్ చేసుకొని మా రేట్ మాకు ఇవ్వాలని కంపెనీ రామగుండం మున్సిపల్ కార్యాలయం ముందు పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. సెక్రటరీ ఎంఏ గౌస్ నేతృత్వంలో ర్యాక్ పిక్కర్ కార్మికులు పాల్గొన్నారు. ర్యాక్ పిక్కర్ల డివిజన్ల మార్పులు కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాక్ పిక్కర్లకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని, వారి సంఖ్యను పెంచాలని
సూపర్వైజర్ల అధిక ప్రవర్తనను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. డివిజన్లకు చేంజ్ చేయాలని చెప్పేసి విధానం ఏదైతే ఉందో ఆ విధానం మార్చుకొని ఏ డివిజన్ వాళ్ళు ఆ డివిజన్లోనే ఉంటారు, వాళ్లకు సంబంధించిన పని సౌలభ్యాన్ని కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మేడం జేసీ మేడం గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా అధికారులు కానీ సూపర్వైజర్లు కానీ డ్రైవర్లు కానీ ఈ పారిశుద్ధ్య ఇంటింటి పని వాళ్ళను అతి తక్కువ చేసి సులకన చేసి మాట్లాడడం చేయడం అనే విధానాలు ఉన్నాయి. ఆ విధానాలు కనుక మార్చుకోకపోతే సమాజంలో మేము కూడా ఇంటింటి చెత్త పని చేసే వాళ్ళం మనుషులమే, తక్కువ జీతాలైనా కూడా ఎక్కువ సేవలు చేస్తూ పారిశుద్ధ్యాన్ని చేస్తున్నటువంటి కార్మికులము మేము సైతం మున్సిపాలిటీతో అని చెప్పేసి పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ అవుట్సోర్సింగ్లా పనిచేసే వాళ్ళు దాదాపు మా ర్యాక్ పిక్కర్ నుంచి వెళ్ళే 70 మంది రెగ్యులర్గా అవుట్సోర్సింగ్కు వెళ్ళిపోయినరు. అదేవిధంగా మమ్మల్ని కూడా మిగతా 130 మంది ఉన్నాం. ఒక 10-15 మంది ఈ పారిశుద్ధ్య దుర్గంధ వాసనలకు అనారోగ్యమై మంచాన పడ్డటువంటి పరిస్థితులలో మేమున్నాం. కాబట్టి ఇప్పటికైనా కూడా మమ్మల్ని పారిశుద్ధ్య కార్మికులుగా అవుట్సోర్సింగ్ కార్మికులుగా తీసుకోవాలని చెప్పేసి మేము మున్సిపల్ కమిషనర్ మేడం జేసీ మేడం గారిని కోరుతా ఉన్నాం. ఈ విధానాన్ని మేము స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా వివరంగా విషయము చెప్పినాము. అదేవిధంగా సిడిఎంఏ గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాము. మేము ఖచ్చితంగా ఏ డివిజన్ల వాళ్ళం ఆ డివిజన్లో బాధ్యతగా పనిచేస్తాము, మాకు సహకరించండి, కాస్త మీ దుష్పదాలను వాడటం అజమాయిషీ చేయడాన్ని తగ్గించండి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కామారెడ్డి జిల్లాలో ఇటీవల భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం పర్యటించింది. హోమ్ అఫైర్స్ జాయింట్ సెక్రటరీ పీకే రాయ్ నేతృత్వంలో అధికారులు దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, పంట పొలాలు, చెరువులను పరిశీలించారు. కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ భారీ వర్షాల కారణంగా 40% వర్షపాతం 3 రోజుల్లో కురిసిందని, తాత్కాలిక పునరుద్ధరణ చర్యలు చేపట్టామని వివరించారు. పోచారం డ్యాం వరకు కేంద్ర బృందం పరిశీలించారు. These are temporarily damaged. So as per SDRF norms, we have sanctioned the amount. If it is a Pakka house, 6,500 rupees. New bridge. When it was constructed? That time more areas summer under the summer I think we go in Rabi. Yes, Rabi season. Some people are going for What we decided 31,000 less farmers are doing maize. Yes. Predominant crop is paddies. Yes. Soybeans. Followed by maize and cotton. సంగారెడ్డి పట్టణంలోని ఐటీఐ సమీపంలో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. బోధనా విధానం, సాంకేతిక శిక్షణను పరిశీలించి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధనకు కృషి చేయాలని ఆమె సూచించారు. సాంకేతిక నైపుణ్యమే నేటి ఉపాధికి కీలకమని తెలిపారు. ఏటీసీ శిక్షణను సద్వినియోగం చేసుకుని పరిశ్రమల్లో అవకాశాలు పెంచుకోవాలని కలెక్టర్ ప్రోత్సహించారు. ఈ సందర్శనలో ఏటీసీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
దీన్ని తెలుగు చేసుకోవడానికి కన్వర్సేషన్ ప్రిన్సిపల్ మళ్ళీ ఇంకో రకంగా జాబ్ చేసుకోవడానికి మనకి కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్ వెంకట్రాములు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం పార్టీని ప్రజలు గెలిపించాలని పిలుపునిచ్చారు. పేద మధ్యతరగతి రైతు కూలీల సమస్యల పరిష్కారానికి సిపిఎం ఎప్పుడూ ముందుంటుందని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని, కార్యకర్తల గెలిపే లక్ష్యంగా కృషి చేయాలని ఆయన సూచించారు. లౌకిక ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడేటటువంటి శక్తులు మమ్మల్ని ఇప్పటికే బలపరుస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ తీసుకొని మేము స్వతంత్రంగా ఈ ఎన్నికల్లో వెళ్ళి పోటీ చేసి గెలవాలనేటటువంటిది, ఒక రాజకీయ శక్తిగా సిపిఎంగా ఎదగాలనేటటువంటిది పార్టీ నిర్ణయం తీసుకున్నది. మేము చెయ్యని దగ్గర నేను చెప్పినటువంటి పద్ధతిలో లౌకిక ప్రజాస్వామ్య శక్తుల్ని బలపరుస్తాము. ఓవరాల్గా చూసినప్పుడు బీజేపీతో జతగడుతున్నటువంటి పార్టీలను ఓడించడానికి రాజకీయ ఎన్నికల్లో మేము భాగస్వామ్యం అవుతున్నాం. ఈ ఎన్నికల్లో భాగస్వామ్యం అవుతున్నాం. ఒక రాజకీయ కర్తవ్యాన్ని, రాజకీయ క్యాంపెయిన్ని, రాజకీయ ప్రచారాన్ని ఒక విస్తృతమైనటువంటి పద్ధతులలో ఈ జిల్లాలో తీసుకెళ్లాలని నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి కామారెడ్డి జిల్లా ప్రజలందరూ కూడా సిపిఎం పార్టీని బలపరచాలి, సిపిఎం పార్టీని ప్రేమించాలి, సిపిఎం యొక్క శక్తిని పెంచేందుకోసం ఆ కార్యకర్తల్ని, పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్లని గెలిపించాలని ఈ సందర్భంగా కామారెడ్డి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తాం. మేము నిర్ణయం తీసుకున్నాము. మేము పోటీ చేసే దగ్గర వామపక్ష పార్టీల మద్దతు తీసుకుంటాము, ప్రజాతంత్ర శక్తుల మద్దతు తీసుకుంటాము, సామాజిక శక్తుల మద్దతు తీసుకుంటాము. లౌకిక ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడేటటువంటి శక్తులు మమ్మల్ని ఇప్పటికే బలపరుస్తున్నారు. వాళ్ళ సపోర్ట్ తీసుకొని మేము స్వతంత్రంగా ఈ ఎన్నికల్లో వెళ్ళి పోటీ చేసి గెలవాలనేటటువంటిది, ఒక రాజకీయ శక్తిగా సిపిఎంగా ఎదగాలనేటటువంటిది పార్టీ నిర్ణయం తీసుకున్నది. మేము చెయ్యని దగ్గర నేను చెప్పినటువంటి పద్ధతిలో లౌకిక ప్రజాస్వామ్య శక్తుల్ని బలపరుస్తాము. ఓవరాల్గా చూసినప్పుడు బీజేపీతో జతగడుతున్నటువంటి పార్టీలను ఓడించడానికి రాజకీయ ఎన్నికల్లో మేము భాగస్వామ్యం అవుతున్నాం. ఈ ఎన్నికల్లో భాగస్వామ్యం అవుతున్నాం. ఒక రాజకీయ కర్తవ్యాన్ని, రాజకీయ క్యాంపెయిన్ని, రాజకీయ ప్రచారాన్ని ఒక విస్తృతమైనటువంటి పద్ధతులలో ఈ జిల్లాలో తీసుకెళ్లాలని నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి కామారెడ్డి జిల్లా ప్రజలందరూ కూడా సిపిఎం పార్టీని బలపరచాలి, సిపిఎం పార్టీని ప్రేమించాలి, సిపిఎం యొక్క శక్తిని పెంచేందుకోసం ఆ కార్యకర్తల్ని, పోటీ చేస్తున్నటువంటి క్యాండిడేట్లని గెలిపించాలని ఈ సందర్భంగా కామారెడ్డి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తాం. మేము నిర్ణయం తీసుకున్నాము. ఆర్టీసీ ఛార్జీల పెంపుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన చలో బస్ భవన్ కార్యక్రమానికి వెళ్లకుండా కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు గురువారం ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే నివాసానికి చేరుకున్న పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. పార్టీ పిలుపు మేరకు హైదరాబాద్ అంతటా నేతలు, కార్యకర్తలు బస్ భవన్ వైపు బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా ముందస్తుగా పలువురిపై పోలీసులు నిర్బంధ చర్యలు చేపట్టారు. చాలా మంది బట్టే అందరూ వెళ్ళిపోతాం. అంతా కూడా చాలా మంది
ఓకే సార్, థ్యాంక్ యూ. दोनों बुलाओ सर, आपको यहाँ तक पता है वो సరే చూడు మాట్లాడు ఒకసారి మాట్లాడి వాడు ఫోన్ చేస్తే మాట్లాడలేదు ఏం చేయాలి. ఆర్టీసీ టికెట్ ఆర్టీసీ టికెట్ ధరల పెంపుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన చలో బస్ భవన్ కార్యక్రమం ఉద్రిక్తత రేపుతోంది. మాజీ మంత్రి హరీష్ రావును కోకాపేటలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే కేటీఆర్ను కూడా పోలీసులు నిర్బంధించినట్లు సమాచారం. పార్టీ నేతలు, కార్యకర్తలు బస్ భవన్ వైపు ర్యాలీగా వెళ్లకుండా నగరంలో అన్ని మార్గాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. చెప్పు. 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 అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలోని ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ అధికారులు మరో 7గురిని నిందితులుగా చేర్చారు. ఇప్పటికే 14 మందిపై కేసు నమోదు చేసి 12 మందిని అరెస్టు చేశారు. తాజాగా టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ జయచంద్రరెడ్డి, అతని బావమరిది గిరిధర్ రెడ్డి పేర్లు జాబితాలో చేరాయి. ప్రధాన నిందితుడు జనార్దన్ రావు విదేశాల్లో ఉండడంతో అతన్ని త్వరలో అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ పక్కన చాలా అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం తుమ్మనంగుట్ట సమీపంలో జయచంద్రరెడ్డి బావమరిది గిరిధర్ రెడ్డి నిర్వహిస్తున్న కంకర క్వారీని గనుల శాఖ అధికారులు జప్తు చేశారు.
అనుమతులు లభించకముందే క్వారీ నడిపినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే నకిలీ మద్యం కేసులో టీడీపీ నుండి సస్పెండ్ అయిన జయచంద్రారెడ్డి కుటుంబ సభ్యులపై ప్రభుత్వం మరింత లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం జెడ్పీ హైస్కూల్లో ఎస్ఐపి జనార్దన్ బుధవారం విద్యార్థులకు నేరాలు, మోసాలు, చెడు ప్రవర్తనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు చెడు స్నేహాలు, మాదక ద్రవ్యాలు, సోషల్ మీడియా దుర్వినియోగం నుండి దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాలు, వేధింపులపై వెంటనే 112కి కాల్ చేయాలని తెలిపారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉంటున్నాయి, లేకపోతే మాస్టర్లకు ఉంటాయి. ఆ ఫోటో తీసుకొని వీడియో తీసి పెట్టినా నెక్స్ట్ టైం ఆయన పిలిపిస్తాం. ఇప్పుడు అక్కడ కెమెరా బిగించాం. మనం రన్ అవుతున్నారు, లేకపోతే సోషల్ మీడియా వాటి గురించి మాట్లాడాలి. అయితే కొంచెం తగ్గించుకోండి. సోషల్ మీడియాలో మెయిన్గా ఇప్పుడు ఇబ్బంది పడుతుంది ఏంటంటే ఉంది ఇన్స్టాగ్రామ్. పేరు కూడా రావట్లేదు నాకు, అంటే మాకు లేవు అప్పుడు తెలుసుకోలేదు. మీకు అందుకే చెప్పింది, కొంచెం ఆలోచిస్తే మీరే చెప్పేస్తారండి. ఇన్స్టాగ్రామ్లో వాడొద్దు, ఎందుకంటే వాటిల్లో ఏ పని బాట లేని వాళ్ళు చేసుకుంటుంటారు. ముఖ్యంగా చెప్తున్న ఆడపిల్లలకి, ముఖ్యంగా చెప్పేది ఆడపిల్లలకి. మీరు 9th క్లాస్ అయిపోతే రేపు 10th క్లాస్ అవుతారు, తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్తారు. ఆ ఇన్స్టాగ్రామ్లలో 4-5 ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు హాయ్ అంటారు, బాయ్ అంటారు, ఒక చాక్లెట్ పంపిస్తారు. అలా వాటికి అలవాటు పడితే లేనిపోని ఇబ్బంది పడతారు మీరు. నేను వచ్చిన తర్వాత కూడా 2-3 ఇన్సిడెంట్లు జరిగాయి. వాళ్ళు చాలా జాగ్రత్తగా పట్టుకున్నాం, చాలా జాగ్రత్తగా అప్పగించాం వాళ్ళని. అలాంటివి మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అవ్వకూడదు. కేవలం దాంట్లో ఇన్స్టాగ్రామ్ పరిచయమే, నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. అది మనం మంచిగా ఉన్నట్టే. ఇంకేమైనా ఉన్నాయి ఇక్కడ మీకు సమస్యలు? స్కూల్లో బయట రోజు 4 గంటలు పెట్టమన్నారు. ఒక్కోసారి కుదరుతుంది, కుదరట్లేదు. కుదిరినప్పుడు పంపిస్తున్నాం. నన్ను ఎవరో ఒకరిని, కుదరినప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇక్కడ ఎవరైనా బయట వెళ్ళి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, ఆడపిల్లలు ముఖ్యంగా మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడుతుంటే ఇక్కడ అందరికీ ఫోన్లు ఉంటున్నాయి, లేకపోతే మాస్టర్లకు ఉంటాయి. ఆ ఫోటో తీసుకొని వీడియో తీసి పెట్టినా నెక్స్ట్ టైం ఆయన పిలిపిస్తాం. ఇప్పుడు అక్కడ కెమెరా బిగించాం. మనం రన్ అవుతున్నారు, లేకపోతే సోషల్ మీడియా వాటి గురించి మాట్లాడాలి. అయితే కొంచెం తగ్గించు. బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు జూనియర్ కళాశాలలో జీఎస్టీ అవగాహన కార్యక్రమం జరిగింది. వస్తు సేవా పన్ను తగ్గింపుతో ఉత్పత్తులు పెరిగి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని కృషి, పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. ఐఏఎస్ వంటి ఉద్యోగాల ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో వాణిజ్య శాఖ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆ సమయం మీరు సైకిల్ తొక్కే సమయంని మీరు వేరే దాంట్లో మీరు ఉపయోగించుకోవచ్చు. ఇంట్లో మీరు అమ్మ నాన్నకి సపోర్ట్ ఇవ్వచ్చు, లేదా ఎక్కువ చదువుకోవచ్చు. దానివల్ల ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది. గుడ్. సెకండ్ ఇయర్. సో అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనుకున్నారు? బీటెక్ అయిన తర్వాత సాఫ్ట్వేర్. ఓకే. ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అవ్వాలని అనుకోలేదా? స్టేట్ ట్యాక్స్. మురళి గారు
మీ జాబ్ గురించి చెప్పండి, ఎలా ఉంటుంది? ఒక ట్యాక్స్ పన్ను కలెక్ట్ చేసే అధికారి జీవితం ఎలా ఉంటుంది? మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు మురళి? అది సరే. సో ప్రీవియస్లీ ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ రైల్వేస్ ఫర్ 14 years. 14 years తర్వాత నేను గ్రూప్ 1 రాశాను. గ్రూప్ 1 రాసినప్పుడు నాకు డిఎస్పీ అయ్యే అవకాశం ఉన్నప్పటికి కూడా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా నేను ప్రిఫరెన్స్ పెట్టాను. సో ట్యాక్స్ ఆఫీసర్ అనేది చాలా రెస్పాన్సిబుల్ జాబ్. ఎందుకంటే ట్యాక్స్ కలెక్ట్ చేయడం అనేది జస్ట్ లైక్ దట్ ఎవరంటే వాళ్ళు చేసేందుకు లేదు. దానికి ఒక అథారిటీ కావాలి, కాన్స్టిట్యూషన్ మనకి ఆ పవర్ ఇవ్వాలి. ఆ పవర్ ఇచ్చినప్పుడే మనకి ట్యాక్స్ కలెక్ట్ చేయడం. సో మోస్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ యాక్టివిటీస్ 70% ఆఫ్ అమౌంట్ ఫ్రమ్ కమర్షియల్ ట్యాక్సెస్ నుంచి వస్తుంది. అదర్ దాన్ దట్ రిమైనింగ్ ట్యాక్స్ నుంచి వచ్చినా కూడా 70%. సో రిమైనింగ్ 30% ఎక్సైజ్ అవన్నీ వచ్చినప్పటికి కూడా ట్యాక్స్ అధికారి అంటే చెప్తున్నారు, ఇప్పుడు వినడం లేదు. సో ఇప్పుడు మళ్ళీ చెప్పండి. ఈరోజు కలెక్టర్ గారు వచ్చారు, కలెక్టర్ గారు నాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఫోటో కూడా చూపించండి. ఎప్పటి నుంచి నేను అడుగుతా ఉన్నాను, ఇంకా కొనిపించలేదు. ఇప్పుడు ప్రభుత్వమే భీమిలి నియోజకవర్గం మధురవాడ చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో సూపర్ జీఎస్టీ 2.0 పై అవగాహన సదస్సు జరిగింది. ప్రధానోపాధ్యాయులు ములుగు వెంకట్రావు, డిఈఓ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. జీఎస్టీ 24% నుంచి 5%కు తగ్గించడం ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతుందని వివరించారు. ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ యూత్ ప్రెసిడెంట్ గంటా రవితేజ, ప్రజా సంక్షేమ దిశగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పేదలకు మేలు చేస్తుందన్నారు. ఒక చిన్న పర్సంటేజ్ వస్తుంది. అదే యూపీ కానీ అలా స్టేట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం హైయర్ పర్సంటేజ్ అనేది వస్తుంది. ఆ దీనిలో ఏంటంటే మన వాళ్ళు కూడా దే ఆర్ ట్రైంగ్ టు ఇంక్రీజ్ ఇట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. We have to see, and అది వాళ్ళ officials, they'll need to, I think they have a committee of it and they'll have to work on that. చేసుకోగలుగుతారు, ఏ మేరకు పౌరులకి అంటే లాభం కలుగుతుంది అనే అంశాల మీద అవగాహన కార్యక్రమాలు నడుస్తున్నాయి. అందులో జీఎస్టీ మన సౌత్ ఇండియన్ స్టేట్స్ కి తక్కువ వస్తుందని చెప్పి మనకి మొన్నటి నుంచి కూడా తమిళనాడు అండ్ ఆల్ అవర్ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్. బట్ ఇదేంటంటే ఇది పాపులేషన్ బేస్డ్ మీద జనరల్లీ ఆ డివిజన్స్ ఉంటుందండి. అంటే మనం ₹1 ఇచ్చామనుకో, మన పాపులేషన్ 5 కోట్లు ఉంది. సో మనకు ఒక చిన్న పర్సంటేజ్ వస్తుంది. అదే యూపీ కానీ అలా స్టేట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం హైయర్ పర్సంటేజ్ అనేది వస్తుంది. ఆ దీనిలో ఏంటంటే మన వాళ్ళు కూడా దే ఆర్ ట్రైంగ్ టు ఇంక్రీజ్ ఇట్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. We have to see, and అది వాళ్ళ officials, they'll need to, I think they have a committee of it and they'll have to work on that. చేసుకోగలుగుతారు, ఏ మేరకు పౌరులకి అంటే లాభం కలుగుతుంది అనే అంశాల మీద అవగాహన కార్యక్రమాలు నడుస్తున్నాయి. అందులో జీఎస్టీ మన సౌత్ ఇండియన్ స్టేట్స్ కి తక్కువ వస్తుందని చెప్పి మనకి మొన్నటి నుంచి కూడా తమిళనాడు అండ్ ఆల్ అవర్ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్. బట్ ఇదేంటంటే ఇది పాపులేషన్ బేస్డ్ మీద జనరల్లీ ఆ డివిజన్స్ ఉంటుందండి. అంటే మనం ₹1 ఇచ్చామనుకో, మన పాపులేషన్ 5 కోట్లు ఉంది. సో మనకు ఒక చిన్న పర్సంటేజ్ వస్తుంది. అదే యూపీ కానీ అలా స్టేట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి కొంచెం హైయర్ పర్సంటేజ్ అనేది వస్తుంది. ఆ దీనిలో భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం తర్లువాడ పంచాయతీ బాలాజీగిరిపై వెలిసిన 7 కొండల వాడైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భవానీ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. తర్లువాడ సర్పంచ్ బీఆర్బీ నాయుడు, గ్రామ పెద్దలు భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. భక్తులు సర్పంచ్ నాయుడు చేసిన ఏర్పాట్లకు కృతజ్ఞతలు తెలిపారు. చెప్పండి. అల్లుడు పరిగెట్టాలా, విమానం పరిగెట్టేస్తుంది మన మా అల్లుడు
అదంతా హ్యాపీ రోడ్డు వేసుకుంటే స్వామి కదా సార్ చెప్పండి వచ్చామని చెప్పండి వచ్చారా రమ్మన్నారు వైస్ ప్రెసిడెంట్ వెనక్కి వెళ్ళిపోతుంది అంటే అల్లుడు పరిగెట్టాలా విమానం పరిగెట్టేస్తుంది మనం మా అల్లుడు ద్రో అదంతా హ్యాపీ రోడ్డు వేసుకుంటే స్వామి కదా సార్ చెప్పండి వచ్చామని చెప్పండి వచ్చారా రమ్మన్నారు వైస్ ప్రెసిడెంట్ వెనక్కి వెళ్ళిపోతుంది అంటే అల్లుడు పరిగెట్టాలా విమానం పరిగెట్టేస్తుంది మనం మా అల్లుడు ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.